మూవీస్ అంటే అండి నేను చావా మూవీ చూసానండి. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీ ఏంటి అవన్నీ అన్న క్వశ్చన్స్ కి అందులో ఆన్సర్ తెలిసిపోతుంది. అంటే చావా సినిమాతోనే చాలా చోట్ల మత విద్వేషాలు రేగాయి. ఏకంగా మహారాష్ట్ర సీఎంఏ స్వయంగా చెప్పారు చావా సినిమా కారణంగా గొడవలు జరిగినాయి అని అంటారు. మత విద్వేషాలు ఏమనంటే మత విద్వేషాలు కావాలి అన్న ఏమైనా గొడవలు అయ్యాయి అని అంటే కేవలం ఆడ బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూయిజం ఉంది కాబట్టి గొడవలు అయ్యాయి అని చెప్తారండి. ఇది రొటీన్ స్టోరీ, నేను చాలా రోజుల నుంచి వింటున్నాను ఇది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇజ్రాయెల్లో హిందూయిజం ఉందా? ఇజ్రాయెల్లో మేము బీజేపీ ఉన్నామా? ఆర్ఎస్ఎస్ ఉందా? చావా సినిమా ఉందా? శివాజీ ఉన్నారా? లేరు. మళ్ళీ ఆడెందుకు గొడవలు అవుతున్నాయి? సిరియాలో గొడవలు అవుతాయి, ఆడెందుకు గొడవలు అవుతున్నాయి? ఇవాళ లండన్లో అవుతున్నాయి, శ్రీలంకలో అవుతున్నాయి, పాకిస్తాన్లో అవుతున్నాయి. మేము పాకిస్తాన్లో ఉన్నామా? బీజేపీ ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా? చావా సినిమా ఉందా? శివాజీ ఉన్నారా? ఎవరు లేరు, అయినా కూడా గొడవలు అవుతున్నాయి. మీ ముఖ్యమంత్రి గారు అంటే అది కావాలని కొంతమంది చేసిన వాళ్ళు, అందులో హిందూయిజం కే గానీ, అందులో ఆర్ఎస్ఎస్ కే గానీ, అందులో చావా సినిమా గురించే గానీ, శివాజీ గారి గురించే గానీ ఏమి ఉండదు. శివాజీ గారి సినిమాని చూసి శివాజీ గారి గొప్పతనం చెప్తున్నామని చెప్పి పక్కన వాళ్ళు చేస్తే దానికి సంబంధం ఏముంటదండి? సినిమాతో సంబంధం ఏముంటది? ఇట్స్ అ రియల్లీ నైస్ మూవీ, ఇట్స్ అ హిస్టరీ. అంటే ఈ రోజు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబే ఉన్నారు, చిన్న బాబు పుడితే మన ఫ్యామిలీలో కుటుంబం గురించే చెప్తాను. పుట్టినప్పుడు మనకి ఏం చెప్తాము? ఫోటోలు చూపించో ఏదో చూపించి మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ అమ్మ వాళ్ళ నాన్న, మీ అమ్మ వాళ్ళ తాత అంత కుటుంబం గురించి చెప్తారు. మన అట్లాంటప్పుడు మన భారతదేశంలో పుట్టి మన కుటుంబస్తుల గురించి చెప్పుకుంటే తప్పేమండి? మన చరిత్ర గురించి చెప్తే తప్పేమండి? నాకు అర్థం కాదు. ఏమనంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చరిత్ర చెప్తారు, మన చరిత్ర చెప్తున్నాము అని అంటే మాత్రం కమ్యూనల్ చేస్తున్నారు, ఇది సెక్యులరిజం కాదు, మీరు మత విద్వేషాలు పెంచుతున్నారు. అరే యార్, మా పూర్వీకుల గొప్పతనం గురించి మేము చెప్తున్నాము, తప్పేముంది అందులో? అంటే ఈ చావా సినిమానే కాదు, కేరళ స్టోరీ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, నేను మళ్ళా చెప్తున్నానండి, ఇట్ ఈస్ అ హిస్టరీ, అది రియాలిటీ. మన చరిత్రని చెప్పడంలో తప్పేముంది తప్పేముంది అడుగుతున్నా నేను. అరే మీరు ఎక్కడి నుంచో వచ్చిన మదర్ తెరిసా గురించి చెప్తారు, ఎక్కడి నుంచో ఎడారి నుంచి వచ్చిన మొఘల్స్ గురించి చెప్తారు, అక్బర్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటారని చెప్పి బుక్లలో రాస్తారు. శివాజీ గారి గురించి మాత్రం చెప్పరు. ఎందుకు చెప్పరు? మీకు భయం వేస్తుంది, అందులో కొంతమందికి భయం వేసి ఎక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో ప్రాబ్లం అవుతుందా, ఎక్కడ నాకు ఓట్లు పడాయా అని చెప్పి కొంతమంది చేస్తున్న తప్పులు. మేము నిజాలు మాత్రమే చెప్తున్నాము, తప్పు మాత్రం చెప్పట్లేదు.